హాయ్ అండి. అమ్ము అండ్ అమ్మ ఛానల్లో ఈరోజు మనము దొండకాయ పచ్చి కొబ్బరి ఫ్రై చేస్తున్నానండి. అదేనండి ఫ్రై అంటే తాలింపు చేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, దానికి కావాల్సిన పదార్థాలు అయితే పెట్టేసిన ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి ఫ్రెండ్స్, ఇది పచ్చి కొబ్బరి అండి. నేను తురిమి పక్కన పెట్టుకున్నా. ఇవి వచ్చి దొండకాయలు సన్నగా తరుక్కొని కొంచెం సాల్ట్ వేసుకొని పక్కన పెట్టుకోవాలండి, శుభ్రంగా కడుక్కొని. ఇంకా మళ్ళీ తర్వాత ఆనియన్స్ అండి, రెండు ఎర్రగడ్డలు తరుక్కోవాలా, కొంచెం కరివేపాకు, ఒక ఒట్టిమిరపకాయ. ఇవి వచ్చేసండి తాలింపు గింజలు. ఏం లేదండి, అవి ఉద్దివేలు ఉంటాయి కదండి, అదే మినప్పప్పు, పొట్టిలు తీలేని పప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం పసుపు, కొంచెం కారం అండి. అంతేనండి. ఈ డ్రై చేసి పెట్టుకున్న దొండకాయలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇంకా రండి నెక్స్ట్ ప్రాసెస్లో పోదాం. ఇవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇంకా ఈ తాలింపులన్నీ వేసుకోవాలా. ఇవి కొంచెము వేగినాక మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఉంది కదా ఫ్రెండ్స్, వేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు. చూడండి ఫ్రెండ్స్, నిదానంగా చూడండి, చాలా బాగుంటుందండి ఇది దొండకాయ పచ్చి కొబ్బరి ఫ్రై. చపాతీలో కూడా సూపర్ ఉంటుందండి. ఇంకా నెక్స్ట్ ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినాక ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్, నాన్ స్టిక్ ప్యానల్లో కానీ అవి రైస్ చేసుకునే నాన్ స్టిక్ గిన్నెలు ఉంటాయి కదండి, దాంట్లో వాడొద్దండి. అవి చూసేదానికి అందంగా ఉంటాయండి, చేసుకుంటే మన ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. ఇంక లేట్ అయినా కానీ ఇలాంటి సిల్వర్ గిన్నెల్లో, స్టీల్ గిన్నెల్లో పాలు కాల్చుకోవడము, టీ పెట్టుకోవడము, ఇంకా మనం పోపులు పెట్టుకుని తాలింపులు పెట్టుకునేటప్పుడు అయితే ఇలాంటి సిల్వర్ గిన్నెల్లోనే వాడుకోండి ఎక్కువ. మీకు పాత కడాయి అయినా పర్వాలేదండి, మనకు అందంతో పని లేదండి, ఆరోగ్యంతో పని. ఎవరో ఏదో అన్నారని మన ఆరోగ్యం చెడగొట్టుకోకూడదండి. మన ఆరోగ్యం కోసము ఏదైతే మనకు ఆరోగ్యానికి పనికొస్తుందో అదే గిన్నెలు వాడాలి మనము. ఇంకా నెక్స్ట్ మిరపకాయలు వేయాలి ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది పప్పు చారులో కానీ, మనం ఏదన్నా చట్నీ చేసుకుంటాం కదండి, దాంట్లోకి. ఇంకా మరి మనకు టైం లేకుంటే ఇది ఫ్రై చేసుకొని మనం తాలింపు పెట్టుకొని దొండకాయ పచ్చి కొబ్బరి పెరుగు చట్నీ తెలుసు కదండి మీకు, పెరుగు మజ్జిగ తాలింపు వేసుకుంటాం మనము. ఆ మజ్జిగ తాలింపు వేసుకొని చారు మాదిరి చేసుకుంటాం కదండి, దాంతో సర్వ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదండి, దొండకాయలు దోరగా వేపుకోవాలండి. మరీ అంతా ఎర్రగా కాకుండా, మరి అంతా పచ్చిగా కాకుండా సగం సగం వేయించుకోవాలండి. ఎందుకంటే ఇవి దొండకాయలు అవి గట్టిగా ఉంటాయండి. దీంతో కూర కూడా బాగుంటుందండి, మసాలా కూర కూడా చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ దీంట్లో సాల్ట్ వేసి పెట్టిన, దీంట్లో కూడా కొంచెం కలిపి పెట్టినానండి, అందుకు ఇప్పుడు నేను సాల్ట్ వేయలేదు. నేను అట్లనే పెట్టుకుంటా. ఇది తురిమినాక కొంచెం సాల్ట్ దీంట్లో వేసి కలుపుతా. నేను ఫస్ట్ ఫ్రై చేయకముందే దీంట్లో కూడా కొంచెం సాల్ట్ కలిపి ఫ్రై చేస్తానండి. మనకు అందరికీ సరిపోకుంటే నెక్స్ట్ మనం తినేటప్పుడు కొంచెము కలుపుకుంటే సరిపోతుందండి. ఆయిల్, సాల్ట్ చూడండి. ఇది కొంచెము బ్రౌన్ కలర్ వచ్చినాక దాంట్లో కొంచెము కారము, కొంచెం పసుపు అండి. కారం తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, తినరు వాళ్ళు ఉంటే తక్కువ వేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను పొద్దున్న బ్రేక్ఫాస్ట్ పెట్టిన వీడియో కూడా నాకు బాగా సపోర్ట్ చేశారండి మీరు. నాకు ఇట్నే కావాలని, మీ ఆశీస్సులు కావాలని నేను అడుగుతున్నా ఫ్రెండ్స్. చూడండి, అంతే ఫ్రెండ్స్. ఇది కొంచెం రెడ్ కలర్ వచ్చినాక సిమ్లో పెట్టుకొని మనము కొంచెము గ్యాస్ సిమ్లో పెట్టుకోవాలండి. ఇది పక్కకు తీసుకొని అంటే ఇంకా మనం ఇక షో చేసి పెట్టుకున్నాం కదండి దొండకాయలు పచ్చి కొబ్బరి, చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా ముసలి వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు తినని వాళ్ళు ఇట్లా చేస్తే సరిపోతుంది. మనం తినాలా అని అనుకుంటే ఇంకా దాంట్లో మనము శనగబ్యాళ్ళు, పల్లీలు కూడా వేసుకోవచ్చండి తాలింపులో, ఏం లేదు. మన పప్పులు ఏ పప్పులైనా వేసుకోవచ్చండి. ఏ పప్పులు మళ్ళీ అన్ని పప్పులు వేయకూడదండి. శనగపప్పులు, అదే పచ్చి శనగపప్పు, పల్లీలు వేసుకోవచ్చండి తాలింపులో, ఇంకా సూపర్ ఉంటుంది టేస్ట్. మా పిల్లలు ఏరు పడేస్తారు పక్కన, అందుకనేసి నేను అది క్లిక్ చేసేసినానండి.
చూడండి ఫ్రెండ్స్, అంతే అండి. కొంచెము కలుపుకుంటే సిమ్లో పెట్టుకొని దొండకాయలు కొంచెము ఆల్రెడీ వేగినాయి కదండి. ఫస్ట్ మనం ఆయిల్లో ఫ్రై చేసినాం కదా, కొంచెము మగ్గాలండి. కొంచెంసేపు 1 నిమిషం మూత పెడదాం. అంతే అండి, దొండకాయ పచ్చి కొబ్బరి ఫ్రై రెడీ. చాలా చాలా ఇష్టంగా తింటారండి. మీకు రైస్లోకి ఇష్టం లేకపోతే చపాతీ చేసుకొని చపాతీలో కూడా తింటే సూపర్ ఉంటుందండి. చూడండి చూడండి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదండి పచ్చి కొబ్బరి తురుముకొని, అంత దీంట్లో నీట్గా వేసేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పచ్చి కొబ్బరి దొండకాయ ఫ్రై అండి. చాలామంది తినారండి దొండకాయ అంటే, చాలామందికి ఇష్టం ఉండదు. కొంచెం మంది తింటారు, కొంచెం మంది తినారండి. తినని వాళ్ళకి మీరు ఇట్లా చేసి పెట్టినారంటే హ్యాపీగా తింటారండి. తినని వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ తింటారండి. ఒకసారి మీరు ట్రై చేయండి, మీరే నాకు కామెంట్ పెడతారు, అక్క బాగుంది అక్క మీరు చేసిన దొండకాయ పచ్చి కొబ్బరి ఫ్రై అని. జాబుకి వెళ్ళే వాళ్ళకి, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి, స్కూల్కి వెళ్ళే పిల్లలకి చాలా బాగుంటుందండి. మీరు టిఫిన్కి కానీ చూడండి, అంతే అండి, ఏం లేదు, సింపుల్గా అయిపోతుంది. 1 నిమిషం మనం మూత పెట్టినామంటే దొండకాయ పచ్చి కొబ్బరి తాలింపు రెడీ. చూడండి, 1 నిమిషం అట్టు పెట్టినామంటే అయిపోతుందండి. ఇంకా నెక్స్ట్ మనము బోన్ రెడీ చేసుకుందామండి. అంతే అండి. నేను ఏమంటే ఇంకా కూర ఏం చేయలేదండి. నేను ఇక్కడ పెరుగు ఉంది మాకు ఇంట్లో. పెరుగు ఉంటే మా పాప ఇదంటే ఇష్టంగా తింటుందండి. మజ్జిగ చేసి తాలింపు వేసిన, ఈ మజ్జిగ పులుసు, ఈ దొండకాయ కర్రీనండి. చూడండి ఫ్రెండ్స్, చూడండి కొంచెంసేపు మగ్గింది కదండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా దొండకాయ ఫ్రై రెడీ ఫ్రెండ్స్. ఎవరన్నా గెస్టులు వచ్చినప్పుడు మీరు ఇట్లా రెడీ చేసుకొని పెట్టుకొని తొందరగా ఏదన్నా ఒక మంచి బౌల్ తీసుకొని, గిన్నె తీసుకొని బాగా సర్వ్ చేసి పెట్టినారంటే హ్యాపీగా తింటారండి. చూడండి ఎంత బాగా స్మెల్ వస్తుందో. ఇంతేనండి దొండకాయ పచ్చి కొబ్బరి ఫ్రై. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి.